హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గుడ్లు కూర అంటే పొరుటు కూర ఎట్లా చేయాలో చూపిస్తాను వెరైటీగా. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం చిన్నుల్లిపాయలు, గుడ్లు ఒక 6 గుడ్లు, అంటే మనం ఎంత తింటే అంత అన్ని గుడ్లు. ఎన్ని ఎలా చేయాలో చూపిస్తాను. అట్లా నూనె పోసుకోవాలా, మీ ఎంత తినాలి, ఎంత కావాలంటే అంత పోసుకోండి. ఆ నూనె పోసాను. దాంట్లో తాళ్ళ బిగింజలు, ఉల్లిపాయలు వేసుకోవాలా. ఉల్లిపాయలు కొంచెం వేగినాక పసుపు, అల్లం చిన్నుపాయలు శుభ్రంగా ఇలా దంచుకోవాలి. చిన్న రోళ్ళు చూడండి, బాగుంది. మా అబ్బాయి దంచుతున్నాడు చక్కగా. అట్లా మెత్తగా దంచుకోవాలి. శుభ్రంగా తేగాల. వేగినాక కరివేపాకు, టమాటాలు, శుభ్రంగా వేగినాక అవి బాగా వేగినాక పచ్చిమిరకాయలు చీలికలు ఇట్లా వేసుకుంటే టేస్ట్ బలి ఉండదు అని తినడానికి. ఇలాగా పెద్దగా సన్న ముక్కలు కాకుండా ఇలా ముక్కలు. కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. ఈ కొంచెం కారం ఉన్నాయి కాబట్టి ఇంకా కారం ఎక్కువ అవుతుంది. ఇట్లా తింటుంటే చాలా బాగుంటుంది. వేగింది, కొంచెం వేగించినాక ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా వేసుకున్నాను. గుడ్లు ఇలా పగలగొట్టి ఇట్లాగే ఒకసారి వేయటం అన్నమాట. మొత్తం అట్లా కాచిన దాన్ని ఏం చేయాలంటే ఒక్క నిమిషం మూత పెట్టాలి. ఒక్క నిమిషం మూత పెడదాం. ఒక్క నిమిషం తర్వాత మూత తీస్తే అలాగ అయింది. ఇంకొంచెం ఉంటే ఇది కూడా ఉడికిపోద్ది అన్నమాట. ఈ కొద్దిగా లైట్గా ఉడకాల. అది కూడా ఉడికినాక చూపిస్తాను. చూడండి, తెల్లగా వచ్చింది. ఇంకొంచెం ఉంటే అది కూడా ఇరిగిపోద్ది. లోపల ఉడకాలన్నమాట. అది ఉడకపోతే ఏంటంటే పగిలితే అంత అయిపోద్ది కదా. అట్లా కాకుండా ఇట్లాగా ఇదొక వెరైటీగా తినొచ్చు. ఆపర్నే చాలా బాగుంటుందండి. హాఫ్ బాయిల్ అయింది, ఫుల్ బాయిల్ అవ్వాలా. తర్వాత చూపిస్తాను. శుభ్రంగా తిరగేసాను. వీడియో తీసాడు లేరు కాబట్టి వీడియో పక్కన పెట్టి తీశాడు. తిరగేసాను. కొంచెం చేపుకుంటే అయిపోద్ది. అల్లం శుభ్రంగా దంచారు. అల్లం పేస్ట్ ఇట్లా మెత్తగా దంచుకొని ఇట్లా. అది కూడా కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోద్ది అల్లం పేస్ట్ స్మెల్ కోసం. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. వేగినాక లైట్గా గరం మసాలా పౌడర్, ఒక స్పూన్. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసారు కాబట్టి సరిపోద్ది కారం. ఒక స్పూన్ కారం, ఆ కారం సరిపోద్ది. తర్వాత శుభ్రంగా కలుపుకోవటమే. ఉడికిపోయింది చూడండి ముక్క, ఉడికిపోయింది. ఇది అది టేస్ట్ భలే ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చూడండి, అసలు ఫ్రై అన్నమాట. పచ్చలో నంచుకోవడానికైనా కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది. అసలు అట్లాగా ఉండదు అనమాట. ఫైనల్గా ఒక నిమ్మ చెక్క పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ అయింది. ఒక నిమ్మ చెక్క చాలు. స్కూల్ తీశారు కాబట్టి పిల్లల బాక్సులోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది మెయిన్ పిల్లల బాక్సులోకి చాలా బాగుంటుంది. వాళ్ళు కలుపుకునే విధానికి కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఫైనల్కి వచ్చేసింది. ఫైనల్కి వచ్చింది చూడండి.
పిల్లల స్కూల్ బాక్స్లకు బాగా ఉపయోగపడుద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.